రైతులు దూరదృష్టితో మామిడి మొక్కలను నాటాలని ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సూచించారు. మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన మామిడి మొక్కలను రైతులతో కలిసి ఎమ్మెల్యే పొలాలలో నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో రైతులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన మొక్కలలో దానిమ్మ, బత్తాయి మరియు సీతాఫలం మొక్కల్ని నాటారని, కానీ ఇక్కడ గ్రామాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అవి ఫలాలను ఇవ్వడం లేదని, అందుకే దూరదృష్టితో ప్రతి ఒక్కరూ మామిడి మొక్కలను తమ పొలాల్లో నాటాలని, తద్వారా 4 సంవత్సరాల తర్వాత ఫలసాయం ద్వారా దాదాపు 40 సంవత్సరాల వరకు ఆదాయం ఉంటుందని, మామిడి మొక్కలను రైతులు నాటాలని సూచించారు. అనంతరం జమ్మనపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన శాసనసభ్యులు వారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు అపూర్వ ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో మాట్లాడుతూ వెనుకబడిన మన ప్రాంతంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యాబోధన నేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఎదుగుతున్నాయని, ఉపాధ్యాయులు కూడా తమ సమయాన్ని ఎక్కువ వెచ్చించి విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని వారన్నారు. ఎకరాకు నీకు రేపు కొంచెం మంచిగా 7 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా ఎకరాకు 8 టన్నులు 10 టన్నుల వరకు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఏదున్నా ఆ మామిడి మొక్కలు అనేవి మనకు 40 సంవత్సరాల పాటు మనకు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటే ఈ ఎన్ఆర్జీఎస్ ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు చేస్తూ ఉన్నందుకు దానికి సార్థకత అనేది కనపడుతుంది. ఈరోజు అసలు యాక్చువల్గా ఎన్ఆర్జీఎస్ అనేది మూలన పడిపోయింది. అటువంటిది మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు 24 సార్లు ఢిల్లీ పోయి వచ్చి మన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ 1కి 20 సార్లు మినిస్టర్స్ని, సెంట్రల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని అందరినీ కలిసి ఈ యొక్క ఎన్ఆర్జీఎస్లో ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలా, ఇంకా నిధులు ఇచ్చి ఈ బ్యాక్వర్డ్ ఏరియాను, ఈ రాష్ట్రాన్ని కాపాడాలా అని చెప్పి వాళ్ళు మళ్ళా తీసుకొని వస్తే ఇప్పుడు ఈ కార్యక్రమం, ఈ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. మనం కూడా ఇంతకుముందు ఉపాధి హామీ పథకానికి కూలీల కింద విపరీతంగా పోయేవాళ్ళం. కానీ ఈరోజు అందరూ కూడా ఆ పనికి పోవడం తగ్గిపోవడంతో మనకు మెటీరియల్ కాంపోనెంట్ రావటం కూడా తగ్గిపోయింది. మనం ఎంత పని చేస్తే అంత మనకు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. ఆ మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా మనం సిమెంట్ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, లేదంటే మన గేదెల షెడ్లు కానీ, ఇంకోటి కానీ ఏదైనా ఎక్కువ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కువ చేయకుండా ఎవరో చేస్తే మనకు రావాలనంటే మనకు తక్కువనే వస్తాయి. నేను శ్రీకాకుళం జిల్లా పోయా, యోగాంధ్ర దానికి ఇన్ఛార్జిగా పోతే అక్కడ ఉదయం సాయంత్రం 2 పూటలు చేస్తున్నారు. వాళ్లకు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు